హాయ్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ టెన్షన్లో ఉన్నారా? మ్యాచ్ బిజీలో ఉన్నారా? ఈరోజు ప్రతి ఒక్క స్పోర్ట్స్ లవర్, ఎస్పెషల్లీ క్రికెట్ లవర్స్ అందరూ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వైపే చూస్తున్నారు. దేనికి? అందరికీ తెలుసు ఆల్రెడీ. ఈరోజు ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ 2025 ఐసీసీ ఛాంపియన్షిప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్. వెయిటింగ్ ఫర్ ద ట్రోఫీ. సో మనం ఈరోజు అంటే మ్యాచ్ స్టార్ట్ అయ్యేదానికన్నా ముందు కొన్ని ప్రెడిక్షన్స్ రిలేటెడ్ టు పిచ్ కానీ అండ్ టాస్ యొక్క ఇంపార్టెన్స్ కానీ అండ్ టూ టీమ్స్లో ఉన్న మెయిన్ కీ ప్లేయర్స్ రిలేటెడ్ అండ్ చాలామందికి ఉన్న డౌట్, నాకు కూడా రోకో కాంబినేషన్లో రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ కాంబినేషన్లో వాళ్ళిద్దరు కలిసి ఆడుతున్న లాస్ట్ మ్యాచ్ ఇదేనా అని కొన్ని డౌట్స్ రైజ్ అవుతున్నాయి. విల్ డిస్కస్ ఆల్ దట్. ఇంకా ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఓకే, ఫస్ట్ పాయింట్, నార్మల్గా అసలు మ్యాచ్ జరిగే ప్లేస్ దుబాయ్లో జరుగుతుంది. అక్కడ పిచ్ ఎలా ఉందంటే ఇట్స్ స్లో ఫర్ బ్యాటింగ్. అంటే బ్యాటింగ్కి అంత టాప్ స్కోర్ చేయలేము. స్పిన్నర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పండగ, మామూలుగా కూడా కాదు. సో ఇలాంటి పిచ్లో టాస్ అనేది కొంచెం కీ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకనంటే పిచ్ని మ్యాచ్ గోయింగ్ ఆన్ స్కోర్ రన్ స్కోర్ చేయడం అనేది కొంచెం టఫ్ అయిపోతుంది అనమాట. సో ముందే ఎవరైతే టాస్ విన్ అయ్యారో వాళ్ళు మ్యాక్సిమం అంటే ప్రీవియస్ మ్యాచెస్ చూసుకున్నా వాళ్ళు మ్యాక్సిమం బ్యాటింగ్ని చూస్ చేసుకుంటారు. ఎందుకంటే ఫస్ట్ ముందే ఒక డీసెంట్ స్కోర్ని సెట్ చేసి ఉంటే నెక్స్ట్ కమింగ్ వచ్చే వాళ్ళకి ఒక ప్రెషర్ బిల్డ్ చేసినట్టు ఉంటుంది అండ్ తర్వాత రన్ స్కోర్ చేయడం కూడా టఫ్గా ఉంటుంది కాబట్టి. సో అందుకని ఈ మ్యాచ్లో టాస్ అనేది కొంచెం ఇంపార్టెంట్, ఎందుకంటే పిచ్ అలా ఉంది. నాకు తెలిసి మనం ఈ టాస్ కూడా అవ్వదేమో, ఎందుకంటే కంటిన్యూస్గా రోహిత్ శర్మ అసలు ఒక్క టాస్ కూడా మనకు ఫేవరబుల్గా రాలే. హోప్ సో ఇది వస్తుందేమో. కానీ నేను అనుకుంటున్నా అంటే ప్రీవియస్గా జరిగిన మ్యాచెస్ ఏవి టాస్ విన్ అవ్వలే, బట్ మనం అన్నీ చేసింగ్లో చేసే విన్ అయ్యాం. సో అంత ఇంపార్టెంట్ కాకపోవచ్చు టాస్ మనకి, బట్ వీ డోంట్ నో. చూద్దాం ఏమవుతుందో. అండ్ నెక్స్ట్ టీమ్ మెంబర్స్ని, ఫస్ట్ మన ఇండియన్ టీమ్ మెంబర్స్ స్క్వాడ్ని చూసుకుంటే టాప్ నాచ్. ఒక్కొక్కళ్ళు నిజంగా చాలా బాగా ఆడుతున్నారు, ఫుల్ ఫామ్లో ఉన్నారు. అందులో మెయిన్ కీ రోల్గా ప్లే చేసే వాళ్ళ గురించి చూసుకుంటే ఫస్ట్లో మన కింగ్ విరాట్. నిజంగా ఎంత బాగా ఆడుతున్నారంటే ఫుల్ ఫుల్ టాప్ ఫామ్, ఐ మీన్ అసలు మామూలు ఫామ్లో లేరనమాట. రీసెంట్ మ్యాచ్లో అసలు కేక. ఆయన ఫర్ షూర్ బాగా ఆడతారు. ఈ మ్యాచ్లో కూడా అట్లీస్ట్ సెంచరీ కాకపోయినా దగ్గరలో వేసిన హ్యాపీ. నెక్స్ట్ సెకండ్ శ్రేయస్ అయ్యర్. మిడిల్ ఓవర్స్లో హీస్ గివింగ్ హిస్ బెస్ట్, అసలు చాలా బాగా ఆడుతున్నారు అయ్యర్ కూడా. అండ్ మెయిన్ బౌలింగ్లో వరుణ్ చక్రవర్తి, ఈజ్ ఎ జమ్మబ్బా. అసలు న్యూజిలాండ్ ప్లేయర్స్ అసలు ప్రెడిక్ట్ చేయలేకపోతున్నారు అసలు అతని బౌలింగ్ ఎలా ఉంటుంది అనేసి. సో అతను కూడా మెయిన్ పిల్లర్లా ఉన్నారు. ఇంకా రిమైనింగ్ అందరూ బౌలర్స్ కానీ రిమైనింగ్ ఉన్న స్క్వాడ్ కూడా వాళ్ళు చాలా బాగా ఆడుతున్నారు. వాళ్ళ లైనప్ కూడా మనది చాలా బాగుంది. బట్ నాకు అనిపిస్తుంది కొంచెం మన హిట్ మ్యానే ఇంకొంచెం ఫామ్లోకి వచ్చి స్టార్టింగ్ మెయిన్, ఎందుకంటే కొంచెం స్టార్టింగ్లోనే కొంచెం మంచి డీసెంట్ స్కోర్ చేస్తే బాగుంటుంది అనేసి. హోప్ సో, విల్ సీ. నెక్స్ట్ న్యూజిలాండ్ టీం చూసుకుంటే అది కూడా ఏం మాత్రం తక్కువ లేదు, ఫుల్ ఫామ్లో ఉన్నారు వాళ్ళు కూడా. అందులో మేజర్ ఫస్ట్ రచిన్ రవీంద్ర, మా బాబోయ్ మామూలుగా ఆడట్లేదు. అండ్ రిమైనింగ్ ఉన్న పర్సన్స్ కూడా విలియమ్సన్ కానీ గ్లెన్ ఫిలిప్స్, మిచెల్, మెయిన్ డేంజర్ హెన్రీ, ఆసమ్ ఆడుతున్నారు. కానీ అతనికి రీసెంట్గా జరిగిన మ్యాచ్లో షోల్డర్ ఇంజరీ అయింది, దానివల్ల రిప్లేస్మెంట్ చేస్తారు అని అన్నారు. చూద్దాం. ఇఫ్ అయితే మాత్రం మనకి పాజిటివ్, అంటే విన్నింగ్ ఛాన్సెస్కి కొంచెం పాజిటివ్ ఉండొచ్చు. అండ్ ఇది అయిపోయాక హిస్టరీ కొంచెం, ఇండియా అండ్ న్యూజిలాండ్ మ్యాచ్కి రిలేటెడ్ కొంచెం హిస్టరీలోకి వెళ్ళి చూద్దాం. ఐసీసీలో నాకౌట్ మ్యాచెస్లో మన ఇండియాకి న్యూజిలాండ్కి మధ్య న్యూజిలాండ్ అప్పర్ హ్యాండ్ ఎప్పుడు. అండ్ ఐసీసీలో విన్నింగ్ పర్సంటేజ్ కూడా ఇండియా పైన ఎక్కువ, న్యూజిలాండ్దే ఎక్కువ ఉంది. కానీ ఇదంతా రెడ్ బాల్ క్రికెట్ టోర్నమెంట్స్ జరిగినప్పుడు న్యూజిలాండ్ అప్పర్ హ్యాండ్లో ఉంది, కానీ వైట్ బాల్ క్రికెట్ టోర్నమెంట్స్లో మాత్రం మన ఇండియానే అప్పర్ హ్యాండ్లో ఉంది. సో ఇప్పుడు ప్రజెంట్ జరిగేది కూడా వైట్ బాల్ క్రికెట్. సో వి హోప్ లక్ ఈజ్
ఆన్ అవర్ సైడ్ అని చెప్పి. అండ్ నార్మల్‌గా ఇప్పటి వరకు ఐసీసీ వరల్డ్ కప్స్ వాటిలో ఇండియా 13 టైమ్స్ ఫైనల్స్‌కెళ్తే ఓన్లీ 5 టైమ్స్ విన్ అయింది. అంటే మనకి విన్నింగ్ పర్సెంటేజ్ తక్కువగా ఉంది. అండ్ మెయిన్ ఇంకోటేంటంటే ఇండియా ఎప్పుడెప్పుడైతే లూజ్ అయిందో అవన్నీ సండేస్‌లోనే. ఓహ్! సారీ. సో, ఈ సండే మాత్రం మనకి అలాంటి నైట్‌మేర్ ఒద్దు. ఇండియా విన్ అయిపోతుంది. విన్ అవ్వాలి కూడా. అండ్ ఇలా ఇంకా చాలా చూసుకుంటే కానీ అండ్ ఐసీసీ ఓడీఐ అండ్ లైక్ వన్ డే ఇంటర్నేషనల్‌లో మాత్రం న్యూజిలాండ్‌కి అంత చెప్పుకునేంత రికార్డ్ లేదు. సో, వాళ్ళు కూడా గట్టి జీల్‌తో ఉన్నారు విన్ అవ్వాలి అని. మనకు కూడా న్యూజిలాండ్‌తో చాలా రివెంజ్ లైక్ ఇవ్వాల్సినవి టిట్ ఫర్ టాట్ లాగా ఉన్నాయి. సో, అందుకని 2 టీమ్స్ గట్టిగా ఆడతాయి. ఐ హోప్ కాదు ఇండియానే విన్ అయిపోతుంది. మన కప్ మనకొస్తుంది. ఆల్ ఈజ్ వెల్. బిలీవ్ ఇన్ బ్లూ అంతే. జీత్ గయా! ఇండియా జీత్ గయా! అని అరవాలి మ్యాచ్ అయిపోయిన తర్వాత. ఐ హోప్ అది అయితది అనేసి ఆల్ ద బెస్ట్ ఇండియన్ టీమ్. అండ్ మెయిన్, మెయిన్ రోకో కాంబినేషన్. నిజంగా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీది కాంబినేషన్‌లో ఇద్దరు కలిసి ఆడేది ఇది లాస్ట్ మ్యాచా అని డౌట్. నాకు కూడా ఉంది. ఎందుకంటే వాళ్ళు లాస్ట్ టైమ్ అయినప్పుడే ఆహ్, ఏంటది అందరూ లైక్ జడేజా గూడా ఉన్నారు. అనౌన్స్ చేశారు లాస్ట్ అన్నట్లు. బట్ ఈసారి చెప్పలేము. విన్ అయిపోయారనుకో, వాళ్ళు ఎప్పుడు వాళ్ళ మూడ్ ఎలా ఉంటుందో చెప్పలేం స్పోర్ట్స్‌మెన్స్‌ది. విన్ అయిపోతే ఓకే. ఇనఫ్ చాలు అనేసి వెంటనే రిటైర్మెంట్ ఇచ్చేస్తారు. కానీ నాకు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కలిసి ఆడుతుంటే చూడాలనుంది. ఒక్కసారన్నా డైరెక్ట్ లైవ్‌లో చూద్దాం అనుకున్నా. అది బట్ ఏమో చెప్పలేను. నాకు తెలిసి వాళ్ళైతే రిటైర్మెంట్ ఇవ్వకపోవచ్చు. నేను అనుకుంటున్నా. జస్ట్ చెప్పలేమబ్బా! ఇవన్నీ ప్రెడిక్షన్సే. మ్యాచ్ అయిన తర్వాత తెలుస్తాయి. ఈ క్వెషన్స్ అన్నిటికి ఆన్సర్స్ ఈరోజు మ్యాచ్ అయిపోయిన తర్వాత మనకే తెలుస్తాయి. బై. విల్ మీట్ మ్యాచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ కలుద్దాం.